లవ్ చాయిసా నీడా నాకు తెలీదు. ఫేట్ అని మాత్రం తెలుసు. అది రావాలనుకుంటే నువ్వు చెప్పే ఛాన్స్ ఉండదు. ఇదేంటి డైలాగ్ చెప్తాను అనుకుంటున్నారా? సో హాయ్ హలో వెల్కమ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో లేటెస్ట్గా కపుల్ ఫ్రెండ్లీ అనే మూవీ చూడడం జరిగింది, మన సంతోష్ శోభన్ గారిది. అంటే మొన్నే రిలీజ్ అయింది, బట్ కొన్ని బిజీ షెడ్యూల్స్ వల్ల నేను చూడలేకపోయాను. సో ఈరోజు కన్ఫామ్గా చూడాలని చెప్పేసి మార్నింగ్ టికెట్ బుక్ చేసుకుని వెళ్ళి చూసాం. సినిమా అయితే అంటే ఒక్క మొక్కలో చెప్పలేనిది. అంటే నేను కొన్ని సినిమాల్లో అంటే థియేటర్ నుంచి బయటకు వచ్చేసాక కూడా ఆలోచింపజేస్తూ, అంటే ఆ వైబు ఆ ట్రాన్స్ నుంచి బయటికి రాలేని సినిమాల్లో ఇది ఒకటి, కపుల్ ఫ్రెండ్లీ. సో ఎందుకు ఏంటి అనేది డీటెయిల్గా వివరంగా మీకు చెప్తాను. సో చాలా అంటే చాలా మంచి ఎక్స్పీరియన్స్ గైస్. సో అది నేను మాటల్లో చెప్పలేకపోతున్నా, బట్ చెప్పాలి. సో కంపల్సరీగా చూడాలి, చూసి మీకు చెప్పాలనే ఉద్దేశంతో మార్నింగ్ షోకి వెళ్ళడం జరిగింది. ఇప్పుడే వచ్చాను, ఫ్రెష్ అయ్యి తినకుండా ఇంకా తినలేదు, బట్ చెప్పాలనే ఉద్దేశంతో ఆ క్యూరియాసిటీ నాకు ఆగట్లేదు. సో స్టోరీ ఏంటి అంటే, ఒక మన పక్కనే తిరుగుతూ మన పక్కన ఉండే, మన ఇంటి పక్కన ఉండే అబ్బాయి లాంటి క్యారెక్టర్ అనమాట. సో తను రెగ్యులర్గా తెలిసిందే కదా, ఇంట్లో వాళ్ళు ఫాదర్ అమ్మ నాన్న నువ్వెందుకు పనికిరావు ఏమైనా సంపాదించు ఒక వయసు వచ్చిన కొడుకుని ఎవ్రీ పేరెంట్ టార్చర్ పెడతారు, అయితే రెగ్యులర్గా జరిగే ప్రాసెసే. సో అలా ఇంటీరియర్ డిజైనింగ్ కోర్స్ చేసిన హీరో తన అవకాశాలు, అంటే తన కమ్యూనికేషన్ స్కిల్స్ సరిగా లేకపోవడం వల్ల, తనకు ఆపర్చునిటీస్ లేకపోవడం వల్ల తను సఫర్ అవుతూ ఉంటాడు తన ఊర్లో. బట్ వాళ్ళ ఇంట్లో బాధ భరించలేక చిన్న జాబ్ చేసుకుందామనో ఏదో చేసుకుందామనో చెన్నై వెళ్ళిపోతాడు. సో అక్కడ సఫర్ అవుతూ ఉండగా హీరోయిన్ పరిచయం అవుతుంది. హీరోయిన్ వీళ్ళిద్దరూ ఒక ఫ్రెండ్లీగా ప్రొఫెషన్లో అండర్స్టాండింగ్ చేసుకుంటూ సపోర్ట్ చేసుకుంటూ హీరోయిన్ లైఫ్లోకి వచ్చిన తర్వాత ప్రొఫెషన్లో కూడా తను ముందుకెళ్తూ ది బెస్ట్ ఆర్కిటెక్చర్ అవుతాడు, సో ఇంటీరియర్ డిజైనింగ్లో. సో స్టోరీ ఇలా నడుస్తూ ఉండగా వాళ్ళు ప్రేమించుకుంటారు. ప్రేమించుకున్న తర్వాత ఫిజికల్గా కలుస్తారు, లివింగ్ రిలేషన్లో ఉంటారు. సో తర్వాత ఏం జరిగింది, ఆ ప్రేమ ఎలా వెళ్ళింది, ప్రేమ గెలిచిందా ఓడిందా అనేది స్టోరీ గైస్. సో ఇంతకుమించి నేను స్టోరీ చెప్పకూడదు కూడా. సో మీరు ఆ ఎక్స్పీరియన్స్ని మిస్ అవుతారు థియేటర్లో. ఇందులో సంతోష్ శోభన్ గారి గురించి మాట్లాడితే, ప్రీవియస్ మూవీస్తో పోల్చుకుంటే యాక్టింగ్లో చాలా అంటే చాలా 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 డెవలప్ అయ్యారు. సంతోష్ శోభన్ గారిని చూస్తే ఆ యాక్టింగ్, ఆ ఎమోషనల్ ఆర్క్, సో ఆ బాడీ లుకింగు, ఆ బియర్డ్ కానీ ఏ టైప్లో ఎలా ఉండాలి, అది తీసుకున్న కేర్ కానీ, సో అబ్సల్యూట్లీ డైరెక్టర్దే మెయిన్ ఇది ఉంటుంది. బట్ యాక్టర్గా తను ఇచ్చే ఇన్పుట్, తను ఇచ్చే అవుట్పుట్ బట్టి ఆధారపడి ఉంటుంది. తను చాలా అంటే చాలా డీటెయిలింగ్గా చాలా బెటర్గా అవుట్పుట్ ఇచ్చాడు. సో నేనైతే అసలు మైండ్ బ్లాక్ అయిపోయింది. అసలు ఒకటే విషయం, ఆయన యాక్టింగ్ గురించి ఒకటే మాట చెప్తా, మీకు అర్థమైపోద్ది. మీకు అర్థమయ్యే విధంగా ఒకటే మాట చెప్తా. మామూలుగా జనరల్గా ఎవరైనా మదర్ ఎమోషనో, సిస్టర్ ఎమోషనో, ఒక హీరోయిన్ ఎమోషనో, అంటే లేడీస్ ఎక్కువ ఎమోషన్ అవుతారు. ఆ ఎమోషన్ చూసినప్పుడు మనకి చిన్న ఎమోషన్ నాడి పడుతుంది అనమాట. సో లేడీస్ ఎమోషన్ అవుతున్నప్పుడు కొంచెం మనం ఈజీ కనెక్ట్ అవుతాం. కానీ ఇది ఫస్ట్ టైం, అంటే కొన్ని జరిగినాయి, బట్ రీసెంట్ టైంలో ప్రజెంట్ జనరేషన్లో ప్రజెంట్ హీరోస్తో పోల్చుకుంటే ఖచ్చితంగా మీరు ఎమోషన్ అవుతారు. ఆ హీరో ఎమోషనల్ అయ్యే సీన్ చూస్తే వా ఏం చేసాడురా యాక్టింగ్ అనేదానికంటే అది నిజమే అనుకుని ఎమోషనల్ అయిపోతారు, అంతలా యాక్ట్ చేశాడు. సో మీకు అర్థం అవడం కోసం చెప్పిన, అంతలా యాక్ట్ చేశాడు సంతోష్ శోభన్. సో 100కి 100 మార్క్స్ యాక్టింగ్ విషయంలో అయితే పీక్స్ ఉందబ్బా. సో ఏం సాధించినోడి ఒక ఒంటరితనం, సో సిటీకి వచ్చి ఇంట్లో వాళ్ళ పోరు పడలేక ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకుంటూ లవ్ తర్వాత పెయిన్, ఇవన్నీ ఎంత బ్యాలెన్స్ చేసుకుంటూ వచ్చాడంటే, సో చెప్పాను కదా, ఒక్క మాటలో చెప్పాలంటే హీరో యాక్టింగ్ చూసి ఎమోషనల్ అవుతారు, మీరు ఖచ్చితంగా అవుతారు. సో ఇదే హీరో ఎమోషనల్ యాక్టింగ్ గురించి చెప్పగలిగే ఒక చిన్న ఇన్సిడెంట్ అనమాట, మీకు అర్థం అవడం కోసం. సో సంతోష్ శోభన్ గారు ఓకే, మంచి సినిమాలు తీసినా, అలాంటి సినిమాలు తీసినా, సో ఇలానే ముందుకెళ్ళండి. ది బెస్ట్ కెరీర్ ఉంటుంది మీకు. అది అబ్సల్యూట్లీ 100% నేను చెప్పగలుగుతాను, ది బెస్ట్ కెరీర్ ఉంటుంది మీకు. దెన్ హీరోయిన్ మానస గారి గురించి వస్తే, సో ఆవిడ కూడా సేమ్ మన ఇంటి పక్కన అమ్మాయి, మన ఊళ్ళో మన ఇంటి పక్కన మనం రోజు చూస్తున్న అమ్మాయి ఎలా ఉంటుందో సేమ్ అలానే క్యారెక్టర్. చాలా క్యూట్గా, చాలా పర్ఫెక్ట్ పేరు అనమాట ఇద్దరికి.
చాలా అందంగా ఉంది, చాలా ముద్దుగా కూడా ఉంది అమ్మాయి, చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో అలాంటి అమ్మాయిని పేరుగా చూసేయడం చాలా బెటర్ ఆప్షన్ అనిపించింది డైరెక్టర్కి. సో చాలా బాగా అంటే అమ్మాయి బాగుంటే కాకుండా అంటే కొంతమంది హీరోయిన్లు బాగుంటారు బట్ యాక్టింగ్ విషయంలో తడబడుతూ ఉంటారు, అంత మెప్పించలేరు అనమాట. కొంతమంది మెప్పించగలుగుతారు, అంత ఫెయిర్ లుక్ ఉండరు, హీరోయిన్ లాగా ఉండలేదు అలా ఆ లుక్ వస్తుంది. బట్ ఈవిడ అందంగా ఉంది అండ్ సేమ్ టైం బెస్ట్ యాక్టింగ్ చేస్తుంది. సో ఈవిడకైతే ఇంకా కెరియర్ విషయంలో తిరగలేదు ఇంకా. సో బెస్ట్ పేరు, బెస్ట్ యాక్టింగ్, ఎంటైర్ సినిమా త్రూ అవుట్ ఏడిపించేశారు. సో రీసెంట్ టైంలో చెప్పాను కదా, రీసెంట్ టైంలో చూసిన ది బెస్ట్ మూవీ గైస్. అంటే ఈ ఇయర్లో మన సంక్రాంతికి వచ్చిన కమర్షియల్ సినిమాలతో పోల్చుకుంటే పక్కన పెడితే ది బెస్ట్ బ్లాక్ బస్టర్ సినిమా నాకు అనిపించింది, నా పర్సనల్ ఒపీనియన్ ఇది. సో ఎందుకంటే ఈ క్రింజ్ కామెడీలు, క్రింజ్ రొమాన్సు, క్రింజ్ లవ్ స్టోరీసు ఈ జనరేషన్కి కావాల్సినవి అవే. బట్ ఈ జనరేషన్కి ఒక మెసేజ్ ఇస్తూ అసలు అంటే ఆ స్టోరీ ఎంచుకున్న విధానం కానీ, ఆ ప్రజెంటేషన్ ప్రాసెస్ కానీ, అంటే ఒక ఆడపిల్లకి ఒక మగాడు ప్యూర్గా 100% తోడుంటే ఎలా ఉంటుంది అనేది సినిమా గైస్. ఇంకొక ఆడపిల్లకి ఏం కావాలి? తను ఇష్టపడిన మగాడు, తన పెళ్లి చేసుకునే మగాడు, తను ప్రేమించిన మగాడు ఆ ఆడపిల్లని ఒక పసిపాపలాగా చూసుకుంటే, కనురెప్పలాగా చూసుకుంటే ఇంకెలా ఉంటుంది? ఇంకంతకు మించి ప్రపంచంలో ఆడపిల్లలకి, ఆడ మనిషికి, ఒక లేడీకి, ఒక స్త్రీకి కావాల్సినదా ఇంకా అంతకుమించి హ్యాపీనెస్ ఏముంటుందో అస్సలు లేదు ఇంకా. సో ది బెస్ట్ కంటెంట్, పర్ఫార్మెన్స్ కూడా అలానే చేశారు, కంటెంట్ కూడా అలానే ఉంది. సో ఆడపిల్లకి చూసుకున్నాడని కదా, ఆడపిల్ల కూడా ఫస్ట్లో చూసుకుంది. తనకి దాని గురించి చెప్పడానికి, తను చేసే ప్రొఫెషన్ గురించి, తను చేసే ఇంటీరియర్ డిజైనింగ్ గురించి, కమ్యూనికేషన్ కంపెనీస్తో, క్లయింట్స్తో కమ్యూనికేట్ అవ్వడం ప్రాసెస్లో తన బిజినెస్ని స్టార్ట్ చేసిందే తన దగ్గరుండి. సో తనకు ఆ టైంలో తోడుంది. అలాంటి మనిషి, ఒక స్త్రీ తోడుంటే, ఒక మగాడు వెనకాల ఒక స్త్రీ ఉంటే ఎంత మగాడు ఏ విధంగా ముందుకెళ్ళాలంటారు కదా, ప్రతి మగాడు వెనకాల ఒక ఆడది ఉంటుందని చెప్పి ది బెస్ట్ ఎగ్జాంపుల్. బట్ ఆ ఆడదాని కోసం నిలబడ్డాడు చూసారా, వాడు మగాడే కాదు మనగాడు. సో ఇది పక్కాగా చెప్పగలుగుతా. అండ్ ఆల్సో ఫాదర్ క్యారెక్టర్ చూసిస్తే కనకల గారు. సో మన కనకల గారి యాక్టింగ్ గురించి తెలిసిందే మీకు, రాజీవ్ కనకల గారు. సో ఆయన క్యారెక్టర్ ఏంటంటే ఒక పల్లెటూరులో పరువు మర్యాదల మధ్య ఉన్న కుటుంబం అండ్ క్యాస్ట్ ఇలాంటివి చూసుకుంటూ వీళ్ళ లవ్ తెలుస్తుంది. అసలు వద్దంటాడు, కొడతాడు, రాచి రంపాలు పెడతాడు. ఒక పల్లెటూరు తండ్రి ఎలా బిహేవ్ చేస్తాడో, అంటే పరువు హత్యలు జరుగుతున్నాయి కదా, నా కూతురు నా కులవాడికి ఇస్తా, నా ఇంటోడికి ఇస్తా, ఆడిని ప్రేమిస్తే నేను ఒప్పుకోను అన్న పాయింట్లో ఉండే మనిషి ప్రతి సీక్వెన్స్లో యారిగెంట్గా, నచ్చినట్టుగా, చాలా సీరియస్గా ఉంటాడు. ఒక తండ్రి ఎలా అయితే తన పరువు అని చెప్పేసి ఇవని చెప్పేసి ఎలా అయితే మంచి రూడ్గా ఉంటాడో అలాంటి క్యారెక్టర్ అనమాట. సో అలాంటి క్యారెక్టరే గుర్తుపెట్టుకోండి, అలాంటి క్యారెక్టరే హీరో బిహేవియర్, హీరో ఒక ఆడపిల్లని చూసుకునే తత్వాన్ని చూసి అంత చేదరించుకునే మామే అల్లుండి వచ్చి ఎమోషనల్గా బాధపడుతూ హక్ చేసుకుంటాడు. అదొక హైలైట్. ఇంకా అంతకుమించి ఏం కావాలి? అంత చేదరించుకున్న మామే అల్లుడిని మనస్ఫూర్తిగా హక్ చేసుకుంటాడు. సో మీకు బట్ చెప్పేస్తున్నా, ఇది లీక్ కాదు, ఏం కాదు, మీరు సినిమా డెఫినెట్లీ చూడాలి కూడా. సీన్ ఏంటంటే, ఒక్క ముక్కలో చెప్పాలంటే, హీరోయిన్కి ఒక హెల్త్ ఇష్యూ వస్తుంది. ఆ హెల్త్ ఇష్యూస్లో తన బాడీలో ఏ పార్ట్స్ చెల్లిస్తున్నాయో, ఏ పార్ట్స్ చెల్లించట్లేదో తెలియదు. హీరోయిన్ను తన కూర్చున్న పనంగా బెడ్ మీద యూరిన్ పోసేస్తుంది. అది ఇలా పక్కన కూర్చున్న హీరోయిన్ ఇలా చూసి టచ్ చేసి గమనించి హీరోయిన్ని, అంటే ఒక చిన్న పాపకి ఒక తండ్రికి కూతురు ఎలా అయితే బట్టలో టాయిలెట్ పోసేసుకుంటే ఎలా అయితే బట్టలు చేంజ్ చేస్తాడో అలా చేంజ్ చేసి ఒక చిన్న పిల్లని పడుకోబెట్టినట్టు, మంచంలో పడుకోబెట్టినట్టు నిద్రపుచ్చుతాడు. సో ఇది గమనించిన ఏ తండ్రికైనా సరే తన కూతురిని సొంత కూతురులా కంటే ఎక్కువగా చూసుకుంటున్నాడు అని అల్లుడు దొరికాడు అంటే ఏ తండ్రికైనా సరే మనసు చెల్లించదా?
హృదయం కదలదా? నలిగిపోయింది రాజీవ్ కనకాల గారికి. ఇంత కోపాన్ని కూడా పక్కన పడేసి వచ్చి హగ్ చేసుకుంటాడు చూసారా, ఆ సీన్ అయితే హైలైట్. సో ఈ సీన్ కోసం అయినా సరే మీరు ఖచ్చితంగా సినిమా చూడాలి. ది బెస్ట్ మూవీ, ది బెస్ట్ ఎమోషనల్ మూవీ. సో ఇంకా మిగతా వాళ్ళ క్యారెక్టర్లు, అందరి క్యారెక్టర్లు పర్ఫెక్ట్గా ఉన్నాయి. ఒక ప్యూర్ లవ్ స్టోరీ అబ్బా. ఒక అమ్మాయి ప్రజెంట్ జనరేషన్కి పక్కాగా కావాల్సిన లవ్ స్టోరీ ఇది. సో ఎందుకంటే ఈ నెబ్బి స్టోరీస్, బ్రేకప్ అయిపోగానే 4 రోజులు వాడుకొనేసి ఇది తను నాకేమి ఇచ్చింది, నేను తనకేమి ఇస్తున్నాను, నాకు క్వాలిటీస్ నచ్చట్లేదు, ఈ క్వాలిటీస్ నచ్చట్లేదు, ఫస్ట్లో నచ్చినాయి, లివింగ్లో ఉన్నప్పుడు నచ్చట్లేదు, పెళ్ళిన తర్వాత నచ్చట్లేదు, ఇలాంటివి కాకుండా ఒక మగాడి వెనకాల ఆడదుంటే ఎలా ఉంటుంది, ఆడదాని కోసం మగ నిలబడితే ఎలా ఉంటుంది చెప్పాడు. అంతే ఒక్క మొక్కలో చెప్పేశాడు సినిమాని మొత్తాన్ని. సో ఎంత ఎక్స్పీరియన్స్ ఉందో తెలియదు కానీ డైరెక్టర్కి, అశ్విన్ గారికి. సో బట్ ఇంకొక ఏంటంటే జనాలకి ఇది కాదు కావాల్సింది. క్రింజ్ కామెడీ, క్రింజ్ లవ్ స్టోరీ, క్రింజ్ రొమాన్సు, ఈ హక్ సీన్స్, కిస్ సీన్స్, రొమాంటిక్ సీన్స్, ఈ మర్డర్ సీన్స్, ఈయన ఆవిడ వేసేసిందా, అది వీడిని వేసేసింది, ఇవి కావాలి. బట్ ఎక్కడైనా సరే మనుషుల బంధాలకు మించిన కనెక్షన్ అనేది, ఆ బంధాలకు మించిన రొమాన్స్ అనేది ప్రపంచంలో ఏది ఉండదు. మనిషి ఎమోషన్, మనిషి విలువలు, ఈ కంటెంట్ పుచ్చుకొని ఎవడైనా సరే హిట్ కొట్టాల్సిందే. సో నాకు పర్సనల్గా నచ్చిన కంటెంట్ గైస్ ఇది. సో దీని గురించి మాట్లాడదు అనుకుంటున్నాను, బట్ మాట్లాడాలి. మన విశ్వక్షేణ్ గారి ఫంకీ, అనుదీప్ కేవి గారిది. సో దాంతో పోల్చుకుంటే ఇది 10 రెట్లు బెటర్ సినిమా. హ్యూమన్ వాల్యూస్ని, ఎథిక్స్ని, లవ్ అంటే ఏంటి, ప్యూర్ లవ్ అంటే ఏంటి, అండ్ లవ్ చేసిన వాళ్ళ కోసం నుంచోవడం అనేది ఏంటి అనేది క్లియర్ కట్గా మనసుని హత్తుకునేలాగా చూపించారు అశ్విన్ గారు. సో నాకైతే ఎమోషనల్ అయ్యాను గైస్ థియేటర్లో. చాలా అంటే చాలా బాగా నచ్చింది సినిమా. బట్ ఈ సినిమాకి సాంగ్స్ అనేది కొంచెం లోలో ఉంది, సాంగ్స్ కానీ బీజిఎం కానీ. ఈ సాంగ్స్ ఒక 2 ఆల్బంలో 2 సాంగ్స్ కానీ అదిరిపోయే సాంగ్స్ పడితే, అండ్ కొన్ని ఎమోషనల్ సీన్ల దగ్గర అదిరిపోయే బీజిఎం కానీ పడితే ఏకదమ్ సినిమా అయ్యేది. జనాల ఆడియన్స్ మనసులో చొచ్చుకుపోయేది, యూత్కి ఇంకా బాగా కనెక్ట్ అయ్యేది. సో ఈరోజు రేపు సాంగ్స్ని చూసి సినిమాలకు వెళ్తున్నారు, అది తెలిసిన విషయం అందరికీ. సాంగ్స్ నచ్చితే ఏ సినిమా ఏంటి, ఇది లవ్ స్టోరీ బాగా చాలా చాలా హార్ట్ టచ్ చేసే మ్యూజిక్ లాగా ఉంది, చాలా బాగుంది సాంగ్ అని చెప్పి సాంగ్స్ నచ్చితేనే థియేటర్కి వెళ్తున్నారు. బట్ ఆ సాంగ్స్ని జనాల్లోకి వెళ్ళలేకపోవడం, వెళ్ళిన సాంగ్స్ కూడా జనాల్లో అంతగా ఆదరణ పొందలేకపోవడం వల్ల సో కొంచెం మైనస్ అనిపించింది. అండ్ క్లైమాక్స్ సీనే లైక్ అంటే ఒక ఎమోషనల్గా ఓపెన్ కట్ లాగా వదిలేసాడు క్లైమాక్స్ అనేది. బట్ అన్ని పాయింట్ ఆఫ్ వ్యూ అది కరెక్టే. బట్ ప్రజెంట్ జనరేషన్కి కొంచెం ఏదన్నా మోడిఫికేషన్ చేసి కొంచెం ఎంగేజింగ్గా చేస్తే క్లైమాక్స్ సీన్ ఇంకా బెటర్ ఉండేది. బట్ చాలా వరకు ఓకే. బట్ ప్రజెంట్ మోడర్న్ జనరేషన్కి, ప్రజెంట్ ఆడియన్స్కి అది కావాలి కాబట్టి కొంచెం అది ఒక్కడ లోటుపాటు అనిపించింది. సో అది గైస్ ఎవ్రీథింగ్ అయితే అదిరిపోయింది. ఇంకోటి నేను గమనించింది అంటే టెక్నికల్గా చాలా బెటర్ ఉంది. టెక్నికల్గా కెమెరా వర్క్ కానీ, డిఐ వర్క్ కానీ, సౌండ్ ఎఫెక్ట్స్ అయితే అంటే హీరోయిన్ అవుట్డోర్లో ఒక జంక్షన్లో బ్రిడ్జ్ మీద నుంచి మాట్లాడుకుంటూ వస్తున్నప్పుడు జస్ట్ ఒక పిట్ట వెనకాల నుంచి అలా వెళ్తుందనమాట ఒక పక్షి. ఆ పక్షి వెళ్ళే ఆ సౌండ్ కూడా ఎంత క్లియర్గా ఇచ్చారంటే, అంటే కొన్ని వదిలేస్తారు, ఎందుకంటే వీళ్ళు ఇంపార్టెంట్, వీళ్ళు మాట్లాడుకునే మాటలు ఇంపార్టెంట్ అక్కడ. ఆ టైంలో కూడా దానికి ప్రయారిటీ ఇచ్చారు, పక్షి వెళ్ళే ఆ సౌండ్కి ప్రయారిటీ ఇచ్చారు. అంటే సౌండ్ పరంగా ఎంత డీటెయిలింగ్ ఉన్నారు, ఎంత పర్ఫెక్ట్గా ఉన్నారు అనేది క్లారిటీగా కనిపించింది. సౌండ్ కానీ, ఎస్ఎఫ్ఎక్స్ కానీ చాలా చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. చాలా పక్కాగా మనసు పెట్టి కాదు, ప్రాణం పెట్టి వర్క్ చేశారు సినిమాకి. అయితే నాకు చాలా క్లారిటీగా అర్థమైంది. సో సంతోష్ శోభన్ గారు గ్యాప్ తీసుకుని ఆ గ్యాప్ని ఇంత మనస్ఫూర్తిగా ఫిల్ చేస్తారు అనుకోలేదు. చాలా బెటర్ ఎక్స్పీరియన్స్ ఇచ్చారు. ఇది గైస్ నాకైతే చాలా అంటే చాలా హార్ట్ టచ్ చేసిన సినిమా. సో ఎలాంటి పబ్లిసిటీ లేదు, ఎలాంటి హంగామాలు లేవు. బట్ అంటే హార్ట్ టచ్ చేసే వాటికి హంగామాలు అవసరం లేదు, ఆటోమేటిక్గా మౌత్ టాక్ తెలిపోద్ది. సో ఫిబ్రవరి 14th లవర్స్ డేకి, వ్యాలంటైన్స్ డేకి రిలీజ్ అయిన దాంట్లో ది బెస్ట్ మూవీ ఏదైనా ఉంది అంటే ఫ్రెండ్లీ కపుల్ ఫ్రెండ్లీ. సో వాట్ ఎవర్ ది బెస్ట్ సినిమా, మీరు తప్పకుండా చూడండి. మీరు చూస్తే మాత్రం ఖచ్చితంగా
ఈ జనరేషన్ లవ్ స్టోరీ కాదా పక్కన పెడితే, సో జనాలకి అదే చూస్తారు ఇదే చూస్తారు రూల్ ఏం లేదు. హార్ట్కి నచ్చితే ఏదైనా చూస్తారు. బట్ తీసే విధానంలో ఇచ్చే అవుట్పుట్లో ఎక్స్పీరియన్స్ చేసే ప్రాసెస్లో ఉంటుంది తప్ప ఏం లేదు. మంచి సినిమాకి ఎప్పుడు కూడా మన యూత్ కానీ మన ఆడియన్స్ కానీ ఎప్పుడు కూడా ఎవరైనా సరే కనెక్ట్ అవుతారు. సో చాలా అంటే చాలా బాగుంది గైస్. డెఫినెట్లీ ఈ వ్యాలంటైన్స్ డేకి ది బెస్ట్ సినిమా అనమాట ఇది. ఖచ్చితంగా కనెక్ట్ అయ్యే బయటకు వస్తారు మీరు. మీరు ఒక లవ్లో ఉన్నా లవ్లో లేకపోయినా ఫ్యూచర్లో లవ్లో పడాలని ట్రై చేసినా దేనికైనా సరే ది బెస్ట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది సినిమా. తప్పకుండా చూడండి. సో అలానే మన వీడియోని లైక్ చేసి చూసి కామెంట్ చేసి మీ ఒపీనియన్, మీరు మూవీ చూస్తే మీకు ఏది నచ్చింది ఏది నచ్చలేదు కామెంట్ చేయండి. మీరు మూవీ చూడకపోతే మీ ఒపీనియన్ కామెంట్ చేసి మూవీ చూడండి. సో మంచి కంటెంట్ ఎప్పుడు కూడా సపోర్ట్ చేయండి గైస్. అలానే మంచి కంటెంట్ ఎలా ఉంది ఎలా లేదు అనే విషయాన్ని మీ ముందు తీసుకొస్తాను ఎప్పుడు కూడా. సో నాకు కూడా సపోర్ట్ చేయండి అండ్ మంచి కంటెంట్ కూడా ఎప్పుడు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ గైస్.